అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి. ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ 29, 2024కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు. సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము. మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం. అందరూ భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చినా కానీ, లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ, లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా కానీ. సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అన్నమాట. అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. బట్ అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు 9 గ్రహాలు ఉన్నాయి. దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్, ఎనిమిటీ అనేవి 2 ఉంటాయి అన్నమాట. అంటే సంబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి, వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఎప్పటికైనా మనం మార్స్, సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం. అది ఒక సెట్ కింద తీసుకుంటాం. మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అన్నమాట. అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట. మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు, అలాగే శుక్రుడు, అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము. అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్, జనరల్ ఎనిమిటీ. కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. లగ్నం కానీ, రాశి కానీ. సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది, పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట. ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. సో మీనం ఎవరిది, ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు, గురు అయ్యారనమాట. సో గురువుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా, లేకపోతే మనకి ఫ్రెండా, లేకపోతే న్యూట్రలా, లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవర్తిస్తాడు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుడికి, జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం. కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్రహ ఫ్రెండ్షిప్ గురించి. సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం. అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు, అటు మరీ మంచి చేరు అనమాట. న్యూట్రల్ గ్రహం, మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట. అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏలినాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట. ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సిట్ కూడా, ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సిట్స్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏలినాట్స్ అని అనేది మొదలైంది. ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకు కూడా ఏలినాట్స్ అని అనేది ఉంటుందన్నమాట. సో ఏ రాశికి ఏలినాట్స్ అని ఉంటుందనేది చూద్దాము. ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి ఏలినాట్స్ అని లాస్ట్ ఘట్టం, లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ 2.5 years. అలాగే మేషానికి ఫస్ట్ 2.5 years ఏలినాట్స్ అని ఉందన్నమాట. మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం, పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది. చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి, ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది. అస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్లో ఏంటి అస్ట్రాలజీ చెప్పలేమా, సాంస్క్రిట్లో మాట్లాడడం అనుకోండి. ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు ఏంటి, ఫస్ట్ సాంస్క్రిటే. సాంస్క్రిట్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరికీ అర్థం కాదు. ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం. సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా, అంటే బేవర్స్గా కూర్చుని ఏం పనిలేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి పద్ధతి వాళ్ళది. మీకు ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి.
అనవసరమైన కమెంట్లు వద్దు. చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని. అంటే ఏంటి, తెలుగులో చెప్తేనే అది అస్ట్రాలజీయా లేకపోతే కాదా? అంటే ఇంగ్లీష్ అస్ట్రాలజీ ఉంది, అలా అయితే సాంస్క్రిట్లో చెప్తారు, హిందీలో చెప్తారు, అన్ని లాంగ్వేజెస్లోనూ చెప్తారు. మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు, చాలా పదాలు వాళ్ళకి తెలియవు. సో దాని గురించి మేమేంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది. స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరూ మాట్లాడలేరు, కొంతవరకు మాట్లాడతారు. సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది. అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎప్పుడు మీరు ఏది చెప్పారంటే ఆ నెగటివ్ మీకే తగులుతుంది, కొంచెం జాగ్రత్త. సో ఈ శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, లేకపోతే అనిమల్స్ అనుకోండి, అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు. కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి, ఇల్లు ఊడవడాలు, తుడవడాలు అంటే మీనియల్ టాస్క్, అంటే సర్వెంట్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అన్నమాట. అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు. అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి. సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే. ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్స్. ఏ ప్లానెట్ని కంట్రోల్ చేయాలి అనేది, ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ, చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా, అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి. మనం మాట్లాడుకునేది ఒక రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము, అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి. ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ, లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి శని గోచారం అంటే మార్చ్ 29, 2025లో జరగబోతోంది. మీనానికి వెళ్తున్నారు. సో ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళకు కూడా, తులారాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. ఎందుకంటే మనం చూసాము అంటే 5th లార్డ్ ఏమో మనకి 6thలోకి వెళ్తున్నాడు అనమాట. అంటే 4th and 5th లార్డ్ అంటే కేంద్ర కోణాధిపతి 6వ ఇంట్లోకి వస్తున్నాడు కదా, తప్పక వీళ్ళకి ఏంటంటే డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. అదొకటి కాకుండా ఈ గోచారం మూలాన్ని వీళ్ళకి తప్పక ఏంటంటే వాళ్ళు చేసే పనిలో చాలా కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటేటివ్ ఫీల్డ్ కింద తయారవుతుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే లాయర్స్ కానీ, ఎందుకంటే ఈ రాశి వాళ్ళు మనకి తెలుసు ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. కోర్ట్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి, మీకు చాలా కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తగిన శ్రమ అనేది మనకి కనిపిస్తోంది. సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే కన్సల్టెన్సీ అండ్ బిజినెస్ పీపుల్కి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. పనిచేసే వాళ్ళకి మాత్రం తప్పక వీళ్ళు వెనకాతల కొంతమంది ఏంటంటే వీళ్ళని కిందకి తీసుకురావాలి అనే వాళ్ళు కూడా తయారవుతూ ఉంటారు. అంటే అందరూ మనకి మంచి చేయాలి అనుకునే వాళ్ళే మనకి తగలరు. ఉన్నత వ్యక్తులు పరిచయం వచ్చేప్పటికీ మనకి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే 6thలోకి వెళ్ళేప్పటికీ కొంతమంది ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే బిజినెస్ పీపుల్కి కొన్ని అడ్డంగాలు వచ్చినప్పటికీను తప్పక వీళ్ళు సాధిస్తారు అండ్ సత్ఫలితాలు పొందుతారనే చెప్పుకోవాలి, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్నవాళ్ళు. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే పిల్లల విషయానికి వచ్చేప్పటికీ శ్రమ అనేది అధికమవుతుంది, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే పిల్లలు కావాలి అనుకునే వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే అడ్డంగాలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో
తప్పక ఆ రీతిగా కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. అదొకటి కాకుండా ఎవరికైనా లోన్స్ ఇస్తే మాత్రం ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు తప్పక తిరిగి రావడం అనేది కొంచెం కష్టమవుతుంది. కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. ఆల్సో ఈఎంఐస్ కానీ లోన్స్ కానీ అధికమయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే బిజినెస్ పీపుల్కి బాగుంటుందని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే లోన్స్ తీసుకోకుండాను ఈఎంఐస్ లేకుండాను అసలు బిజినెస్ అనేది ఈ కాలంలో రన్ అవ్వదు. అలాగే కొత్తగా ఇన్వెంట్ చేసే వాళ్ళకి కానీ స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఎందుకంటే శని ఏంటంటే పరిగెత్తిస్తాడు, అంటే ఏంటి శ్రమ పెట్టిస్తాడు. అలాగే ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ అనేది ఇస్తాడనమాట, మెంటల్ స్ట్రెంగ్త్. ఏదొచ్చినా ఎదిరించి నిలబడే ఒక స్ట్రెంగ్త్ ఇస్తాడు కనుక తప్పక తులారాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు అంత బాగుండదనే చెప్పుకోవాలి. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఏం చేయాలి వీళ్ళు అంటే ఎస్పెషలీ వీళ్ళు శనివారం తప్పక వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం అనేది మంచిది. ఎందుకంటే సంపద దగ్గర కొంత ప్రాబ్లం ఉందని చెప్తున్నాను కనుక, ఎందుకంటే సేవింగ్స్ తగ్గుతాయి. సో వెంకటేశ్వర స్వామికి చేయడం అంటే వాళ్ళకి ఇష్టం అయితే, లేకపోతే హనుమాన్ చాలీస చదువుకోవడం, లేకపోతే సింధూర పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే గణపతికి అడ్డంగాలు రాకుండా గణపతికి ఒక 5 నిమిషాలు పొద్దునే ప్రార్థన చేయడం అనేది చాలా మంచిది. ఇది నిత్యం చేయండి. ఈ రాశి వాళ్ళు చాలా బాగుంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటంటే శనీశ్వరుడు గురించే, ఒకే ఒక గ్రహం గురించే రాశి వారిగానే. సో ఇది జనరల్ రెమెడీసే. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తప్పక మీకు డౌట్లు ఉన్నా, మీకు సంప్రదించాలి అంటే మీ జాతక రీత్యా ఏదైనా డౌట్లు ఉన్నా, జాతక రీత్యా మీరు చూపించుకోవాలన్నా కూడాను మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే జాతక రీత్యానే రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పరిహారాలన్నీ చేసుకుంటే తులారాశి వాళ్ళకి లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది.